ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. శ్రావణ మాసంలో మనం అతి ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, కొన్ని పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవనే నిలవదు. ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది అని పురాణాలే చెబుతూ ఉన్నాయి. లక్ష్మీదేవి స్థిరంగా ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే లక్ష్మీదేవి సర్వకాల సర్వవస్థల యందు స్థిరంగా నివసించేటువంటి 16 స్థానాలు ఉన్నాయి. ఈ 16 స్థానాల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువుతీరి ఉంటుంది. ఈ 16 స్థానాల గురించి తెలుసుకొని ఆ తర్వాత ఏ ఏ పనులను చేస్తే లక్ష్మీదేవి మన ఇంటిని మనల్ని విడిచి వెళ్ళిపోతుందో తెలుసుకుందాం. దయచేసి కాస్త ఓపికగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా నివసించేటువంటి 16 స్థానాలు ఉన్నాయి. లక్ష్మీం బిల్వవనే కదంబ కుసుమే పుణ్యాంగనే కుంజరే శ్వేతాస్వే రతే గోపురే చదవళే హంసే పద్మవనే గంగాజలే నరేంద్ర భువనే గోకులే సత్యే శౌర్యజనే సులక్షణ గృహే శ్రీ విష్ణు వక్షస్థలే అని చెప్పారు. లక్ష్మీం బిల్వవనే అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ బిల్వవృక్షంలో బిల్వవనంలో ఉంటుంది. లక్ష్మీదేవికి బిల్వవృక్షం అంటే చాలా ఇష్టం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో కూడా అమ్మవారికి ఒక నామం ఉంది. ఓం బిల్వ నిలయాయ నమః అంటే బిల్వవృక్షంలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పెరట్లో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఒక బిల్వవృక్షాన్ని ఏర్పాటు చేసుకోండి. బిల్వదళాలతో లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. బిల్వవృక్షానికి ఒక నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కదంబ కుసుమే లక్ష్మీదేవికి కదంబం పూలంటే చాలా ఇష్టం. ఈ శ్రావణ మాసంలో ఒక్క 8 కదంబం పూలు సంపాదించి లక్ష్మీ అష్టకం చదివి ఆ కదంబం పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. కదంబ వృక్షంలో కదంబం పూలలో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత పుణ్యాంగనే సువాసిని యొక్క పాపిట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. అందుకే పెళ్ళైనటువంటి మహిళలు తప్పకుండా పాపిట్లో కుంకుమను ధరించాలి, లేదా సింధూరాన్ని ధరించాలి, ప్రతినిత్యము ధరించాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహము ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కలుగుతుంది. అదేవిధంగా కుంజరే అంటే ఏనుగు యొక్క ముఖంలో లక్ష్మీదేవి ఎప్పుడు కొలువుతీరి ఉంటుంది. మీకు ఎక్కడైనా ఏనుగు కనిపించినట్లయితే ఏనుగుకు నమస్కారం చేసుకోండి. ఏనుగు కూడా లక్ష్మీ స్వరూపమే. అదేవిధంగా శ్వేతాస్వే అంటే తెల్లని గుర్రంలో కూడా లక్ష్మీదేవి సర్వకాల సర్వవస్థల యందు ఉంటుంది. తెల్లని గుర్రం కనిపించినట్లయితే ఒక నమస్కారం చేసుకోండి. గోపురేచ దవళే అంటే దేవస్థానం గోపురం పైన కలశాన్ని పెట్టి ఉంటారు కదా, ఆ కలశంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ గోపురం మీద ఉన్నటువంటి కలశానికి నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. హంసే తెల్లని హంసలో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి. అదేవిధంగా పద్మవనే లక్ష్మీదేవికి తామర పువ్వులు, కలువ పువ్వులు ఉన్నటువంటి సరస్సు అంటే చాలా ఇష్టం. అక్కడ ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందండి. తామర పువ్వుల్లో, కలువ పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి తామర పువ్వులను, కలువ పువ్వులను కింద వేసి తొక్కడము, చెత్తలో పారవేయడము చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో మీకు దొరికితే తామర పువ్వులు, కలువ పువ్వులు తెచ్చి మహాలక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి సకల సంపదలను మీకు ప్రసాదిస్తుంది. గంగా జలే అంటే మంచి నీళ్లలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లను వృధా చేయకూడదు. నరేంద్ర భువనే అంటే మహారాజుల యొక్క అంతఃపురాల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మహారాజులు కనిపించిన తక్షణం మనం నమస్కరిస్తాము. వారికి లక్ష్మీ అంశ లేకపోతే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించలేరు, ప్రభువులు కాలేరు. గోకులే అంటే గోశాలలు ఉంటాయి కదా, ఆ గోశాలలో లక్ష్మీదేవి సర్వకాల సర్వస్థలందు ఉంటుందండి.
గోవు శరీరంలో అంటే పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. గోమూత్రము, అదేవిధంగా గోవు యొక్క పేడ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అందుకే మన ఇంటి ముందర పేడ వేసి అలికి ముగ్గులు పెడతాం. గోమూత్రాన్ని ఇంట్లో తెచ్చి ప్రోక్షణ చేసుకుంటాం. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలని. గోమాత కనిపించిన తక్షణమే నమస్కారం చేయండి. గోవుకు కాస్త గ్రాసాన్ని ఇవ్వండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత సత్యే, ఎవరైతే ఎప్పుడూ సత్యమే పలుకుతూ ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందండి. చీటికి మాటికి అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. శౌర్యజనే, ఎవరైతే శూరులుగా ఉంటారో ధైర్యంగా ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. చీటికి మాటికి అన్ని విషయాలకు భయపడేటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. ఇక సులక్షణ గృహే, ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేసి, ఇంట్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటే, ఎక్కడి బూజు అక్కడే ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవనే నిలవదు. ఇల్లు ఎప్పుడూ క్లీన్గా చెత్త ఊడ్చి తడిబట్ట పెట్టుకొని ఇంటి ముందర కళ్ళాబి చెల్లి ముగ్గు పెట్టి ఇల్లంతా కూడా సుగంధభరితంగా ఉండాలి. ఎలా వస్తుందండి? మనము రోజుకొకసారైనా సాంబ్రాణి వేస్తే లేదా ఉదయము సాయంత్రం అగరబత్తీలు వెలిగిస్తే ఆ ఇల్లు పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. చిట్ట చివరిగా విష్ణు వక్షస్థలే, మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో మహాలక్ష్మీదేవి సర్వకాల సర్వస్థలందు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి హృదయంలో వ్యూహలక్ష్మీదేవిగా ఉంటుంది. కాబట్టి మహావిష్ణువుకి మనం నమస్కరించేటప్పుడు మహావిష్ణువు యొక్క హృదయం వైపు చూసి నమస్కరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ 16 స్థానాల్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఇక మనం కొన్ని పనులను చేసినట్లయితే మన ఇంట్లోకి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఏ పనులను మనం చేయకూడదు అంటే సాయంత్రం వేళలో భుజించకూడదు. అంటే సరిగ్గా 5 గంటల తర్వాత 7 గంటల లోపల సూర్యాస్తమానమయ్యేటువంటి సందర్భంలో ఎవరూ కూడా ఇంట్లో ఆహారాన్ని భుజించకూడదు. ఆ సమయంలో చక్కగా దీపాలు వెలిగించి స్తోత్రపారాయణలు చేస్తూ ఉండాలి. సాయంత్రం వేళలో ఎవరైతే భుజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఇక ఆ తర్వాత సాయంత్రం వేళలో గోధూళి లగ్నంలో నిద్రించకూడదు. సాయంత్రం వేళలో కొంతమంది చూడండి, ఆఫీసు నుండి రాగానే మంచం మీద పడుకొని నిద్రపోతారు, సోఫా మీదే పడుకొని నిద్రపోతూ ఉంటారు. సాయంత్రం వేళలో మనము నిద్రించినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. కాబట్టి సాయంత్రం వేళలో నిద్రించకండి. ఒక 5 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రించకండి. 7 గంటలకి చక్కగా భోజనం తినేసి 7:30కంతా పడుకునేసేయండి కావాలంటే. సాయంత్రం వేళలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు అని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక సాయంత్రం వేళలో మైథునం పనికిరాదు. స్త్రీ పురుషుల సమాగమము అనేది సూర్యాస్తమాన సమయంలో గోధూళి లగ్నంలో అస్సలు చేయకూడదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదేదో నేను కల్పించుకొని చెప్తున్నటువంటి విషయం కాదండి. భాగవతంలోనే కశ్యప ప్రజాపతిని దితి సాయంత్రం వేళలో మైథునానికి పిలుస్తుంది. అప్పుడు కశ్యప ప్రజాపతి చెప్తాడు, దితి ఇది అసుర సంధ్యా వేళ, ఈ సమయంలో భార్యాభర్తలు సంగమిస్తే పుట్టేటువంటి బిడ్డలు రాక్షసులు అవుతారు అంటే ఆ దితి ఒప్పుకోదు. అప్పుడు కశ్యప ప్రజాపతి బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి వారిద్దరూ సంగమించినప్పుడు వారికి జన్మించేటువంటి వాళ్ళే దైత్యులు, రాక్షసులు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు జన్మిస్తారు, లోకకంటకులు. కాబట్టి సాయంత్రం వేళలో స్త్రీ పురుష సమాగమము పూర్తిగా నిషిద్ధము. ఇక ఆ తరువాత సాయంత్రం వేళలో దానము చెయ్యకూడదు. అంటే గోధూళి లగ్నంలో వస్త్రాలు కావచ్చు, ధాన్యము కావచ్చు, ధనము కావచ్చు ఎవ్వరికీ ఇవ్వకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎవరైనా మాకు కష్టం ఉంది, మా అమ్మో నాన్నో హాస్పిటల్లో ఉన్నారు, మాకు సహాయం చేయండి అంటే అప్పుడు మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒకరి ప్రాణం కాపాడడానికి సహాయం చేస్తే తప్పులేదు. కానీ మామూలుగా సాయంత్రం మనము డబ్బులను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం అంత మంచిది కాదు. ఇక చిట్ట చివరిగా
సాయంత్రం వేళలో కలహించకూడదు. భార్యాభర్తలు ఎటువంటి పరిస్థితుల్లోనూ సాయంత్రం వేళలో కలహించకూడదు, అంటే గొడవలు పెట్టుకోకూడదు. ఇంట్లో అరుచుకోవడము, ఏడవడము, పిల్లల్ని కొట్టడము, ఇటువంటి పనులు చేస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి నిలవదు. ఈ తప్పులను గనక మనం చేయకపోతే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని మనకు పెద్దలు తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో చెప్పి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.